Hello, dear AP MSET 2024 appeared candidates. Good news for you. ఈ రోజు వీడియోలో ఏపీ ఎంసెట్ 2024 క్వశ్చన్ పేపర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రిలిమినరీకి రిలీజ్ అయింది. దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. జస్ట్ సింప్లీ మీరు మొబైల్ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని అలాగే రెస్పాన్స్ షీట్ సబ్మిట్ చేయొచ్చు. రెస్పాన్స్ షీట్లో మీ అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. అంటే క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉన్నా క్వశ్చన్ కీ మిస్టేక్స్ ఉన్నా మీరు అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. సో దానికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చాడు. ఎంపీసీ స్ట్రీమ్కి చూసారు కదా, ప్రిలిమినరీకి ఫర్ ఏపీ ఎంసెట్ 2024 ఇంజనీరింగ్ అండ్ పబ్లిష్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిసిట్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ 26/5/2024 at 10 AM. ఓకే, అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా రిలీజ్ అయింది. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. వాళ్ళకి 25/5/24 అంటే టుడే లాస్ట్ డేట్ 10 AM కల్లా మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. ఇది ఎలా చేయొచ్చు సార్? ఇప్పుడు మనము ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. సో దీన్ని సపోజ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది హోమ్ పేజ్, దీన్ని మీరు స్క్రోల్ డౌన్ చేస్తే, దీన్ని స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి. ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మనకి సో ఇలా క్లిక్ అవుతుంది చూడండి. కీ అబ్జెక్షన్స్, రెస్పాన్స్ షీటు, మాస్టర్ క్వశ్చన్ పేపర్, ముందు దీన్ని మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీరు క్లిక్ చేయాలి. ఎందుకంటే మీకు క్వశ్చన్ పేపర్ తెలిస్తేనే కదా కీ అబ్జెక్షన్ కానీ ప్రిలిమినరీకి కానీ మీరు కీ అబ్జెక్షన్స్కి రెస్పాన్స్ షీట్స్ కానీ మీరు సబ్మిట్ చేయగలుగుతారు. అందుకని ముందు మాస్టర్ క్వశ్చన్ పేపర్ని క్లిక్ చేయాలి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ క్లిక్ చేసి మీ సెట్ అంటే మీరు ఏ షిఫ్ట్లో మీరు అపేర్ అయ్యారో ఆ షిఫ్ట్ని మీరు క్లిక్ చేయాలి. చూడండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అని ఉంది పైన. అలాగే నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ఫార్మసీస్ ఉంది, అంటే బైపీసీ వాళ్ళది. సపోజ్ మన ఎంపీసీ మ్యాథ్స్ వాళ్ళు కాబట్టి ఎంపీసీ క్లిక్ చేయాలంటే సపోజ్ 18 May 4 నుండి షిఫ్ట్ 1 క్లిక్ చేస్తే ఇలా క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అడుగుతుంది. మీరు డౌన్లోడ్ అనగానే డౌన్లోడ్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇదండి, ఈ విధంగా మీరు ఏ షిఫ్ట్కి మీరు అపేర్ అయ్యారో ఆ షిఫ్ట్ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఇది మనం అడాబ్ క్రోబేట్లో డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ వన్. ఓకేనా, అంతేనండి. ఇలా మనము డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయగానే సో మనం ఎందులో డౌన్లోడ్ చేసుకోవాలో దాన్ని డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు నేను చేశాను చూడండి, అట్లా డౌన్లోడ్ చేసుకోండి. మీరు మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ సపోజ్ ఇలా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మన క్వశ్చన్స్ దాని కీ కూడా గ్రీన్ కలర్ లింక్తో టిక్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 ఈ షిఫ్ట్లో క్వశ్చన్ నెంబర్ 1 ఫంక్షన్స్లో. సో దీనికి కీ ఏమి ఇచ్చాడు? థర్డ్ ఆప్షన్ ఇలా గ్రీన్ పెట్టింది క్వశ్చన్ కరెక్ట్ కీ అనమాట. అలా ప్రతి క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ మీరు చెక్ చేసుకోండి కరెక్ట్ కీనా అవునా లేదా. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్వశ్చన్ పేపర్ని మీ షిఫ్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా షిఫ్ట్ మీకు తెలుసు ఎంతవరకు మీరు చేశారు, ఎంతవరకు మీరు చేయలేదు, లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని మీరు చేయగలుగుతారు. సో ఇది కొంచెం ట్రై చేయండి. అలాగే అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని 160 బిట్స్ ఉంటాయి. 160 బిట్స్ కూడా మీరు అబ్జెక్షన్స్ రైట్ చేస్తే ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే మీకు మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది క్వశ్చన్ పేపర్ చూసే విధానం. తర్వాత మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్తే ఏమవుతుందంటే మళ్ళీ రెస్పాన్స్ షీట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చినప్పుడు జస్ట్ వెయిట్. ఓకే, ఇలా బ్యాక్ వచ్చాం కదా, మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్ దీనిలోకి వచ్చేసాం. వన్స్ అగైన్ ఇలా బ్యాక్ వెళ్ళాలి మెయిన్ పేజ్ వచ్చే వరకు. సరే, మెయిన్ పేజ్ వచ్చింది. మళ్ళీ మెయిన్ పేజ్లో మళ్ళీ రెస్పాన్స్ షీట్ కీ అబ్జెక్షన్స్. సపోజ్ రెస్పాన్స్ షీట్ మరియు 26 May 2024 ఎప్పుడు రైట్ చేయాలి? ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు 10 AM కల్లా రైట్ చేయాలి. దానికి రెస్పాన్స్ షీట్ని క్లిక్ చేయండి. రెస్పాన్స్ షీట్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాయాలి. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఆల్ టికెట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే గెట్ కీ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మనకి కీ రిలీజ్ అవుతుంది. నేను ఏమీ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఎంటర్ చేస్తారు కాబట్టి మీ డీటెయిల్స్ రిలీజ్ అవుతుంది. దానిలో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రెస్పాన్స్ షీట్ని మీరు సబ్మిట్ చేయవలసి వస్తుంది. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది, దాన్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి. ఇది రెస్పాన్స్ షీట్కి సంబంధించిన ప్రాబ్లం. ఇది నెక్స్ట్ కీ అబ్జెక్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి చూడండి. కీ అబ్జెక్షన్ సేమ్ ప్రాసెస్. కీ అబ్జెక్షన్ క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్. మీరు రిజిస్ట్రేషన్ చేసిన ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ 3 డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయాలి.
అప్పుడు గెట్ డీటెయిల్స్ అంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇది ఇప్పుడు మీరు చేయవలసింది. ఈ వీడియోలో బ్రీఫ్గా ఈ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకున్నాను. మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? ఈ షార్ట్ వీడియోలో జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. ఐ హోప్ సో యూ అండర్స్టాండ్ వెల్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, I close this video here. So come with another topic in new video. Bye, take care, all the best.